ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 3 పాదాలు, ఉత్తరాభాద్ర 4 మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీనలగ్నం కిందకి తీసుకుంటాం. మీకు మీనరాశి వారికి మీ లగ్నాధిపతి దశమాధిపతి ఒకరైనటువంటి బృహస్పతి వచ్చేసి మీకు ఈయన చక్కగాను 3వ ఇంట్లో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైంది. మీరు మానసికంగా శారీరకంగా శ్రమ పడతారు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎక్కువ జలంతో కూడుకున్నటువంటి ప్రాంతాలతో బిజినెస్ చేసేవారికి, ఆ ప్రాంతాలలో నివసించే వారికి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు 3వ ఇంట్లో మీకు లాభస్థానంలో బుధాదిత్య యోగం ఉంది 11, 12 వరకు. తర్వాత ఈ పక్షవంతం వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. మీరు పట్టినది బిజినెస్ ఏదైనా పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. దైవక్షేత్ర ప్రదక్షిణ చేస్తారు. అక్కడ మీకు కొంత ఆనందం దొరుకుతుంది. వినాయకుని పూజలు చేసుకోండి. విఘ్నేశ్వరుని పూజ వల్ల అనేకమైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. సొసైటీ కదా 7th హౌస్ అంటే, ఆ 7th హౌసే మీకు మీనం వారికి కన్యా రాశి 7వం అవుతుంది. సొసైటీ జీవిత భాగస్వామి. ఇంట బయట బాగుండాలంటే వినాయకుని గుండ్రాలు పెట్టాలి. బుధవారం బుధహోరలో పెట్టి యొక్క గరిక చేత పూజిస్తూ ఆయనకు ఆ ప్రసాదం పెట్టేసి పువ్వులతో అలంకరించి గుడిలో 10 రూపాయలు దక్షిణ ఇచ్చి చేయించుకున్నట్లయితే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటాము. భగవంతుని ఆశీస్సు మనకు దొరుకుతుంది. గుడిలో ఒక 10 రూపాయలు వేయటం మూలంగా మనకేం నష్టం లేదు. ఎందుకు ఉండదు? ఆ పండితులు వారు పొద్దుననంగా లేచి తెల్లవారుజామున స్నానాలు చేసి సంధ్యావందనం చేకూర్చుకొని ఆ యొక్క విగ్రహాన్ని షోడచోపచార పూజలు చేసి అభిషేకాలు చేసి అది ప్రసాదంగా గిన్నెలో పెట్టుకొని మనం వచ్చినప్పుడు మన గోత్రనామాలు చదివి పూజ చేసి మనకు అందిస్తారు. మీడియేటర్, మనిషికి భగవంతునికి మీడియేటర్ పూజారి. వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు మనము మంచి చేయకుంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు శని ఏళ్ళనాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. మీనరాశి మీనలగ్నం వారికి ఫస్ట్ టైం ఏళ్ళనాటి శని వచ్చిన వారికి ప్రాబ్లమ్స్ ఎక్కువ. పిల్ల వయసులో వస్తే తల్లిదండ్రులు భరిస్తారు ఆ ప్రాబ్లం అంతా. 14 ఇయర్స్ లోపు వస్తే, 14 ఇయర్స్ తర్వాత ఏళ్ళనాటి శని వస్తే ఆ వ్యక్తి అనుభవించాలి. ఏది చూసుకున్నా 1.5 ఇయర్ మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ టైం ఏళ్ళనాటి శని వస్తే రాజయోగం పడుతుంది. కష్టే ఫలి. అది ఒక లెసన్ నేర్పిస్తుంది, మనీ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైం మనిషి 3వ స్థితిలో ఓల్డేజ్లోకి వచ్చే స్థితిలో ఉంటాడు. ఆ టైంలో మనిషి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది దైవ నిర్ణయం. అది తెలిపేదే యోగశాస్త్రం. ఈ యొక్క యోగము, అస్ట్రాలజీ, మ్యూజిక్. వాటి నుంచి బయటపడాలంటే రెమెడీస్. నెక్స్ట్ మీకు సప్తమంలో కేతువు వల్ల ఇలా ఉంది. చతుర్థంలో కుజుడు ప్రబలమైనటువంటి లాభాన్ని ఇస్తాడు మీకు. ఈయన 2వ ఇంటి అధిపతి. అలాగే ఈయన మీకు కోణాధిపత్యం. మంచి అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారం ఉంటుంది. అలాగే 2వ ఇంట్లో ఫ్యామిలీలో పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎందుకు పీస్ఫుల్ లైఫ్ అంటే మీకంటూ మీ వ్యయాధిపతి అయినటువంటి శని, లాభాధిపతి అయినటువంటి శని మీకు మీ రాశి లగ్నంలోకి రాబోతున్నారు.
ఇప్పుడు మార్చి 39 నుంచి ఈలోపు ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి మీకు మూమెంట్. ఎందుకంటే పెద్ద గ్రహాలు కదిలినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక 1 or 2 months ముందు నుంచే సిచ్యువేషన్స్ మనకి ఫేవరబుల్గానా నెగిటివ్గానో వస్తున్నాయంటే ఆటోమేటిక్గా మనం జాతకాన్ని వేయించుకోవాలి, ఒకసారి శాంతి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3లో గురువు అనేది కొంత శుభప్రదం కాదు మీనరాశుల వరకు. తర్వాత ఈయన చతుర్థంలోకి వెళ్ళాక కూడా అంత పెద్ద లాభం చేసే అవకాశం అయితే ఏం లేదు. తర్వాత ఈయన ఎప్పుడో కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఉచ్చలోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈలోపు మిగతా గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఒక బృహస్పతినే కాకుండా మిగతా గ్రహాలను కూడా చూడండి. రాహు మీ లగ్నంలో ఉన్నారు, కోపం అధికంగా ఉంటుంది. అది మీ లక్షణానికి మీ స్వభావానికి కొంచెం విరుద్ధమైనటువంటి విషయం. దాని నుంచి మీరు బయటపడాలంటే మంచి ఆలోచనలతోటి లక్ష్మీ పూజలతోటి, ఎందుకంటే మీకు తృతీయాధిపతి అట్ ద సేమ్ టైం 6వ ఇంటి అధిపతి శుక్రుడు, లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారిని మీరు పూజిస్తే, అలాగే దుర్గామాత ఆరాధన, దేవి ఖడ్గమాల చదవడం ఇవన్నీ చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కొంచెం ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఏదైనా కొత్తది చేద్దాం అనుకునే వారికి మంచి సపోర్టుగా ఉంటుంది 15 రోజులు. ఈ 15 రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే మీకు గొప్ప పాత అవుతుంది. దాని మూలకంగా మీరు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వివాహం కాని వారికి వివాహం, అయిన వారికి సంతానానికి సంబంధించిన బాధ్యతలు చాలా స్పష్టంగా ముందడుగు వేయడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇది ఈ యొక్క మీనరాశి మీనలగ్నం వారి జాతకం. ప్రతి ఒక్కరికి కూడాను మీ జాతక వివరణ చేశాను. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ముద్రలు, రత్నాలు, అలాగే ఈ యొక్క రుద్రాక్షాలు, అలాగే యోగ ముద్రలు, అలాగే లెసన్స్ ఏమైనా కావాలంటే నేను చెప్పే సబ్జెక్టులలో యోగా, ఆస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ, వీటిల్లో మీకు కావాలంటే నేర్చుకోగలరు. ట్రీట్మెంట్ పరంగా చెప్తాను నేను, మిమ్మల్ని కచేరీలకు ప్రిపేర్ చేయలేను. ఈ వ్యాధి వచ్చిందంటే ఈ యొక్క రాగం వింటే క్యూర్ అవుతుంది అన్నది ఒక్కటి మాత్రం జాతకం వేసి దానికి సంబంధించిన రాగం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి మీకు మంచిని ఇవ్వగలని ఆశిస్తూ, నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ, నా ఛానల్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయగలరని ఆశిస్తూ, స్వస్తి.